ఒకప్పుడు ఉయ్యాల ఊగుతున్నట్టుగా ఉంటుంది ఆనందంగా, నాకంటే భాగ్యవంతుడు ఎవడైనా ఉన్నాడా అన్నట్టుగా. అంతలోనే 10 రోజుల్లోనే ఏదో దుర్వార్త తెలియగానే, లేదు అనారోగ్యం కమ్మేయగానే, ఆ పడ్డమే బయటపడ్డమే 4th స్టేజ్ అండి అని చెప్పగానే ఇంకేమీ లేక మరొక క్షణం రోగీశయ్య వెంటనే మంచాన పడతాం. మొన్నటి వరకు బాగానే ఉన్నాం, ఇవాళ ఏమైంది అనుకుంటాం. మొన్నటి వరకు బాగానే ఉండకపోతే అప్పుడే వచ్చేది, ఇవాళ ఎందుకు వచ్చింది? ఎవడైనా పోతే ఏమంటారంటే నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఇవాళే పోయాడు. నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఇవాళ పోయాడు, లేకపోతే నిన్న పోయేవాడు కదా. ఈ మాత్రం తెలుసుకోలేము, కానీ ఇదో వ్యాఖ్యానం అంతే, అలా అంటూ ఉంటాం. అకస్మాత్తుగా ఏమిటంటే అవన్నీ నిర్ణయాలు ముందే జరిగాయి, మనకి తెలియదు అంతే. ఆ నిర్ణయాలు ముందు జరిగాయి, మనకి తెలియదు అంతే. మనకి తెలిసింది ఇవాళ కాబట్టి ఇవాళ ఏదో జరిగింది అనుకుంటాం మనం. ఒక క్షణంలో ఉయ్యలైతే ఇంకో క్షణంలో రోగిశయ్య అవుతుంది. మరొక క్షణమందు వెన్నెల, ఇంకో క్షణంలో వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఇంత ఆనంద క్షణాలు మళ్ళీ వస్తాయా? ఇంత ఆనందం నా ఒక్కడికే దక్కింది కదా, ఇంకెవరికైనా దక్కిందా అనుకుంటాం మనం. మరొక్కట ఘుకపుగేక, అంతటోనే ఒక గుడ్లగూబ అరుపు వినపడుతుంది. గుడ్లగూబ రాత్రి అరుస్తుంది, ఎందుకంటే దానికి పగలు కళ్ళు కనపడవు. దానికి దివాంధం అని పేరు సంస్కృతంలోని. పగలు కళ్ళు కనపడవు, రాత్రి అరుస్తుంది. కాబట్టి రాత్రి కళ్ళు కనపడతాయి కాబట్టి ఆ కళ్ళకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు అంటే, దానికి కావలసిన వేటకు కావలసిన జంతువు కానీ జీవి కానీ ఎక్కడ ఎంత సూక్ష్మంగా ఉన్నా అది అర్ధరాత్రి చీకట్లో కూడా కనిపెట్టేయగలదు. దాని కళ్ళల్లోనే అంత 1000 క్యాండిల్ బల్బు పెట్టేశాడు భగవంతుడు. భగవంతుడు ఉన్నాడు, భగవన్ లీలలు విచిత్రంగా ఉంటాయనడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమి అవసరం లేదు. ఏ జీవి బతకడానికి ఏది అవసరమో, ఏ శక్తి అవసరమో ఆ శక్తి భగవంతుడు ఆ జీవికి ఇచ్చేశాడు. ఆ శక్తి మనకి రాలేదని మనం అనుకుంటాం. మన తప్పు. మనకుండే శక్తులు మనకున్నాయి, మనకున్నవి ఆ జీవికి లేవు. మనకు అవసరమైన శక్తి మనకి ఇచ్చాడు. ఎస్కిమోలని ఒక జాతి ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ మంచులోనే జీవిస్తారు. వాళ్ళ భాషలో మంచు అనడానికి 32 పర్యాయ పదాలు ఉన్నాయి. 32. మనకి సంస్కృతంలో నీరు అనడానికి 32 పర్యాయ పదాలు ఉంటాయి. నీళ్లు బాగా తాగుతాం, నీటిలోనే నివసిస్తున్నాం. మన దేవుడు కూడా నీళ్ళలోనే ఉంటాడు. పాల సముద్రమైనా నీళ్ళ సముద్రమైనా ఏదైనా సముద్రమే కదా, అంతే. నీరు లేకపోతే జీవనం లేదు. కాబట్టి నీటికి 32 పదాలు ఉన్నాయి. ఎస్కిమోల భాషలో నీటికి కాదు, మంచుకి 32 పదాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మంచులోనే జీవిస్తారు, మంచుతోనే ఇల్లు కట్టుకుంటారు, మంచులోనే ఆహారం నిల్వ చేసుకుంటారు, మంచులోనే పెరిగేటువంటి సీలు జంతువుల మాంసాన్ని ఆహారంగా ఉపయోగిస్తారు, మంచులోనే జీవిస్తారు హాయిగా. వాళ్ళకి ఏమీ కాదు, రొంప కూడా పట్టదు. మనకు ఒక్కసారి కాస్త ఎంత వేసవికాలమైనా తెల్లారకట్ట 4:30 గంటలకి, పోనీ కార్తీక మాసం కదా నవంబర్ మాసంలోనే కాస్త బయటకు వచ్చాము అంటే వెంటనే రొంప పట్టేస్తుంది. ఇంత మంచు తెమ్మెర పడితే చాలు రొంప పట్టేస్తుంది. అంత బలహీనత మంది. వాళ్ళది అలా కాదు. అంటే భగవంతుడు వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ జీవించడానికి అవసరమైన శక్తియుక్తులను వాళ్ళకి ఇచ్చాడు లేదా? మనం కూడా గ్రహించవలసింది ఏంటంటే, దుఃఖం లేకుండా సుఖం కలగాలి అంటే మనకు అవసరమైనది ఏదో భగవంతుడు ఇచ్చాడు. అనవసరమైనవి ఆశించకుండా ఉంటే చాలు, సుఖంగా ఉంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక సమావేశంలో అడిగారు ఎవరు, ఆయన ప్రైవేటుగా కూడా మాట్లాడేవాడు అందరితో. అందుకని సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నారు. ఏమీ చేయకు సుఖంగా ఉంటామన్నాడు ఆయన. ఏదో ఒకటి చేసి కేలుకోవడం వల్ల జీవితం ఎలా తయారైంది, ఏమీ చేయకు సుఖంగా ఉంటామన్నాడు. ఏమీ చేయకపోతే గడవడం ఎలా అంటాడు. గడిచేది గడుస్తుందయా, గడవకపోతే ఆగిపోతుంది, దానికి సిద్ధంగా ఉండు అన్నాడు. మనం నిజంగా గడవడం కోసమే ఏమైనా చేస్తున్నామో ఆలోచించండి. పొట్ట గడవక పనిచేస్తున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారండి మన సమాజంలో? చాలా తక్కువమ్మ. పొట్ట గడవకపోవడం వల్ల మాత్రమే పనిచేస్తున్నామంటే తప్పు లేదు, ఏ పనైనా చేయొచ్చు. అంత పొట్ట గడవని పరిస్థితి ఉంటే దొంగతనం కూడా తప్పు కాదని చెప్పింది ధర్మశాస్త్రం. అంత ఆకలికి తట్టుకోలేని పరిస్థితి ఉంటే దొంగతనం కూడా తప్పు కాదు అని చెప్పింది. పొట్ట గడవక మనం చేయట్లేదండి, పూట గడవక మనం చేయట్లేదండి. ఆశలు, దురాశల కారణంగా చేస్తున్నాం మనం. ఉన్నదెవరికి సరిపోవటల్లా. కానీ నిజమే, ఒక క్షణం ఊయలైనా, ఒక క్షణం రోగిశయ్యైనా, మరో క్షణంలో వెన్నెలైనా, మరో క్షణంలో గుడ్లగోబ కేక అయినా, ఏదైనా సరే దీనికి తట్టుకుని ఎలా నిలబడాలి? జీవితంలో ఫలానా వాడు గొప్పవాడా కాదా అని దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆయన గొప్ప వంశంలో పుట్టాడండి, ఆయన గొప్ప ఇంట్లో పుట్టాడండి, ఆయన గొప్ప పనులు చేశాడండి. ఇది ఆయన గొప్పతనాన్ని కాదండి అని నిర్ణయించేది. ఆ వ్యక్తి గొప్పవాడా కాదని దాని జీవితంలో ఏం జరిగాయి అన్నదాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఒక్కొక్కటి జీవితంలో ఏ దుఃఖము లేదనుకోండి, ఆయన గొప్పవాడు అనేది మహా అయితే అదృష్టవంతుడు అనొచ్చు.
జీవితంలో జరిగిన ఘట్టాలను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకూడదు. ఆ ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి నిర్ణయం చేయాలి ఖచ్చితంగా. ఏ ఘట్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, సంపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు, ఆయన స్పందనను బట్టి, ఆయన వ్యవహరించిన విధానాన్ని బట్టి ఆయన గొప్పవాడు కాదో చెప్పాలి. కానీ ఎవరో కొంతమంది అదృష్టవంతుల జీవితాల్లో వరుసగా ఏవో సౌఖ్యాలు జరుగుతూ ఉంటే వాడంతా గొప్పవాడు అనొద్దు. వాడు కేవలం అదృష్టవంతుడు. వాడికి తెలియకుండానే కొన్ని వచ్చాయి, రేపు తెలియకుండానే దుఃఖాలు కూడా వస్తాయి. మరి సుఖ దుఃఖాలను సమానంగా తీసుకోవాలి అంటే ఎలాగయ్యా అంటే, దేనికిన్ వికలుడుగాక నీ చరణ పీఠిని నిల్చునెవండు. ఏది వచ్చినా సరే దానికి ఆ క్షణంలో పరిస్థితులను బట్టి ఏం చేయాలో అది చేస్తూ అహంకారానికి పోకుండా సామరస్యంగా ఉంటూ దాన్ని పరిష్కారం చేసుకుంటూ స్థితప్రజ్ఞతో నిలబడతాడే వాడు గొప్పవాడి కింద లెక్క. మరి ఈ స్థితప్రజ్ఞతో నిలబడే లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? వానికిన్నికరము నిత్య సౌఖ్యము జనింపదు దుఃఖము లోకపావని. నిరంతరం అమ్మవారి పాదపీఠం మీద మనస్సు నిలబడ్డం అంటే ఎలాగా? మన ఇంట్లో అమ్మవారి పీఠం ఉంటుంది, బొమ్మ ఉంటుంది, ఆవిడ పాదాల మీద తలకాయ పెట్టేసి అలా కూర్చుంటావా? అన్నం తినవా, నీళ్లు తాగవా, ఎవరు పిలవరా? అలా కూర్చుంటే ఊరుకుంటారా? గుళ్ళో అలా చూడనిస్తారా? మన ఇంట్లో మాత్రం అలా కూర్చుంటావా? పని బాట లేదా అంటారు. ఎంతసేపు కూర్చుంటావు? అంచేత దేవుడి విగ్రహాన్ని ఎంతసేపు ఆరాధించినా ఏం చేసినా మనం కొంతసేపే చేయగలం, అంతసేపు చేయలేం. వేరే పనులు ఉన్నాయి కదా. కానీ వేరే పనులు చేస్తూ కూడా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఆ పనులు చేయొచ్చు. మనం జీవితంలో చేసే చాలా పనులు భగవన్నామస్మరణ చేస్తూ చేయొచ్చు. అలా చేస్తే ఆ మనస్సులో సుఖానికి తప్ప దుఃఖానికి తావు ఉండదు. భగవంతుడు ఉన్న చోట దుఃఖపడే అవకాశం లేదు, సుఖం తప్ప. అందుకే శంకరాచార్య ఏమంటున్నారు అంటే, ఇతిచ్చే సర్వసామాన్యే. మీరు ఎప్పుడు సుఖమే కావాలని కోరుకుంటారయ్యా, దుఃఖం ఎప్పుడూ రావద్దంటారు. ఇది మీ అందరికీ ఉండే కోరికే. దానికి మార్గం ఏమిటంటే తే జ్ఞానాదేవ సిద్ధ్యతః. అలా నీకు ఎప్పుడూ సుఖంగానే ఉండాలను, దుఃఖం రావద్దంటే జ్ఞానం పొందాలి. ఇవి సుఖాలు, ఇవి దుఃఖాలు అని మనం గీత గీసేసి ఇవి మాత్రమే నాకు కావాలి, అవి మాత్రం రావు అంటే కుదరదండి. పరిస్థితులు మనకు తెలుసున్నప్పుడు దానికి సిద్ధపడాలి తప్ప అవేవో మార్చేద్దామని చూడకూడదండి. మన పోరాటం అంతా ఎక్కడ ఉంటుంది, మన దుఃఖం అంతా ఎక్కడ ఉంటుంది అంటే దాన్ని మార్చేయాలని చూస్తాం మనం. అది ఎలా మారిపోవాలి, అలా మారిపోవాలి అని అనేక రకాల ఆలోచన చేస్తాం. ఈ మార్పు జరగదు. ఎందుకంటే మార్పులు అనేవి ఎప్పుడైనా కాలక్రమంలో ఒక పద్ధతిలో జరుగుతాయి, కానీ మనం అనుకున్నట్టుగా జరగవు, మనం అనుకున్న వేళకి కూడా జరగవు. అందుకని దుఃఖపడతాం. దానికి సిద్ధపడడమే జ్ఞానం. జ్ఞానం అంటే సుఖాలే ఉండడం, దుఃఖాలు లేకపోవడం కాదు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోవడం. అంటే సుఖం వచ్చినప్పుడు కూడా దాన్ని మనస్సుకు పట్టించుకుని ఓహో గర్వపడకుండా ఉంటే దుఃఖం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండగలం. ఇది పట్టలేదు, అది పట్టలేదు. ఇది పట్టనప్పుడు అది పట్టదు. దానిపాటు మనకి ఒక గాజు పదార్థం ఏదో ఉందనుకోండి, దాని మీద ఏదైనా బంక పూసామంటే జారిపోతుంది, తేనె పూసినా జారిపోతుంది, ఏది పూసినా జారిపోతుంది. తేనె అయినా అంతే, బంక అయినా అంతే. కొన్నింటికి ఏం రాసినా పట్టేస్తుంది. మనం అలాగ జారిపోయే పదార్థంలాగా మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఆదికవి నన్నయ్య రచించిన శివదండకం ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చేద్దాం. నన్నయ్య గారికి మన అదృష్టం కొద్దీ ఈ శివదండకాన్ని రచించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం సభాపర్వం అయిపోయాక అరణ్య పర్వాన్ని రచిస్తున్నాడు ఆయన. నన్నయ్య గారు సరిగ్గా 2, 3, 143 పద్యాలు రచించాడు. 2 పర్వాల భారతం రచించి 3వ పర్వం మొదలుపెట్టి అరణ్య పర్వం, అందులో 3 ఆశ్వాసాలు రచించి 4వ ఆశ్వాసంలో 143వ పద్యం రచించి శారదరాత్రుడు ఉజ్వల రసత్తర తారకహార పంక్తులను అనే పద్యం రాసిన తర్వాత ఇంకా మనకి నన్నయ్య భారతం దొరకడం లేదు. అంచేతన ఆ వెన్నెల వేళల్లోనే ఆయన స్వర్గస్థుడయ్యాడు అని చరిత్రకారులు భావించారు. ఈ అరణ్య పర్వంలో ఇంచుమించు చివరి ఘట్టాలలో ఈ కిరాత అర్జునీయ ఘట్టం వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం, మనం అంతా గ్రహించవలసిన ఘట్టం. అర్జునుడికి, అంత భగవద్గీత విన్న అర్జునుడికి, భగవంతుడితో దాదాపు 100 ఏళ్ళు సహవాసం చేసిన అర్జునుడికి, ఎందుకంటే శ్రీకృష్ణుడు వయస్సు ఎంతో అర్జునుడు వయస్సు అంతే, ఇద్దరూ ఇంచుమించుగా సమానమైన వయస్సు వాళ్ళు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు బతికినట్టుగా భారతంలోనే ఉంది.
శ్రీకృష్ణుడు స్వర్గస్థుడు అయిన తర్వాత పరమపదించిన తర్వాతే అర్జునుడు మహాప్రస్థానం చేశాడు. ఆయనకి 15 ఏళ్ళు 16 ఏళ్ళకే శ్రీకృష్ణుడితో సహవాసం అంతా ఏర్పడింది. అందుకని 1 శతాబ్ద కాలం శ్రీకృష్ణుడితో స్నేహం చేశాడు. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి సారథ్యం చేశాడు. 18 రోజులు సారథ్యం చేయడం కాదు, జీవితంలో కూడా చాలా ఘట్టాల్లో శ్రీకృష్ణుడు ఆయన ఆదుకున్నాడు. భగవద్గీత కేవలం అర్జునుడు గురించే విన్నాడు. తర్వాత ఎవరో గాయకులు పాడతారని మాబోటిగాళ్ళు మాట్లాడతారని శ్రీకృష్ణుడు చెప్పాల, అర్జునుడు కోసమే చెప్పాడు. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. చాలా రహస్యమైన విషయం ఇది నీ కోసం నేను చెబుతున్నాను. ఎందుకంటే భక్తోసిమే సఖాచేతి, నువ్వు నాకు స్నేహితుడివి, భక్తుడివి. ఇది అందరికీ ఊరికే అరిచేసే విషయం కాదయ్యా. కంఠస్థం చేయడానికి, పాడుకోవడానికి, ఇతరుల చేత సన్మానాలు చేయించుకోవడానికి మేము 100 అప్పగిస్తామండి, మేము 700 అప్పగిస్తామండి అంటే కొంతమంది తెలియకపోతే 1000 భగవద్గీత శ్లోకాలు అప్పగిస్తూ ఉంటారు. 1000 లేవు, అందులో 700 ఉన్నాయి. వీడు ఇంకా 300 ఎక్కువ అప్పగిస్తాడు కూడా. తెలియకపోతే అలాగే ఉంటుంది వ్యవహారం. అందుకని ఈ అప్పగించడానికి వచ్చింది కాదు అది. అందుకని అంత భగవద్గీత విన్నా, అన్నేళ్ళు దేవుడితో సహవాసం చేసినా, దేవుడు చెల్లెల్నే పెళ్లి చేసుకున్నా, సుభద్రాదేవి స్వయంగా ఆయనకి చెల్లెలే కదా, పెళ్లి చేసుకున్నా అర్జునుడు మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాలి విషయం. మనం ఆధ్యాత్మిక వ్యవస్థని, పౌరాణిక వ్యవస్థని చాలా లోకు చేసేసి శివరాత్రి నాడు పువ్వెడితే చాలు, సంక్రాంతి నాడు ఆకెడితే చాలు మోక్షం వచ్చేస్తుందని చెబుతున్నాం. అలాంటి సంక్షేమ పథకాలు దేవుడి దగ్గర ఉండవు, ప్రభుత్వాల దగ్గర ఉంటాయి. కానీ ఓట్లు వీళ్ళకి కావాలి, కానీ దేవుడికి ఎవరి ఓట్లు అవసరం లేదు. నువ్వు పూర్తి జ్ఞానాన్ని పొందితేనే వస్తుంది మోక్షం. అర్జునుడికి రాని మోక్షం మనకు తేలిగ్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆకెట్టగానే పువ్వెట్టగానే. కానీ ఆకు పువ్వు పెట్టమని ఎందుకు చెబుతారు అంటే అదేనా చేయకపోతే మొత్తం మానేస్తాడని. ఇలా మొదలు పెడితే అలా పెడతాడు కదా ఎప్పటికైనా. అర్జునుడు కూడా ఆకులు పువ్వులు పెట్టి పైకి వచ్చిన వాడే కదా. ఓ దశ ఉంటుంది కదా. ఎంత పీజీ చదివాం పీహెచ్డీ చేసామన్నా 1వ తరగతి చదవలేదా, చదవకుండా వస్తాడా అంతే. అంచేది పీజీ దగ్గరికి వెడుతున్న కొద్దీ కేజీ వదిలేయాలి. ఇంకా కేజీ దగ్గర నోట్లో వేలెట్టుకుంటే అలాగా. ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా అంతే. వింటే చాలు, చదివితే చాలు, కంఠస్థం చేస్తే చాలు అనే రోజు భగవద్గీత పారాయణ చేస్తా నీకు బాగుండొచ్చు, దేవుడికి దాంతో సంబంధమే లేదు. అందులో 1 శ్లోకమైనా ఆచరించావా, దేన్నైనా తట్టుకున్నావా? తుల్య నిందాస్తుతి మౌని అన్నాడు భక్తి యోగంలో. నిందని స్తుతిని సమానంగా భావించు, మౌనంగా ఉండమన్నాడు. నిన్ను ఎవరైనా తిట్టినా మౌనంగా ఉన్నావా, తిరిగి రెచ్చిపోయి తిట్టావా, అయితే నువ్వు పనికిరావు. అలాగే మన ఎవరో ప్రశంసిస్తారు, అప్పుడు మౌనంగానే ఉండాలి. ఏమిటోనండి మీరు కనిపెట్టారండి నా విషయాలను ఇంకెవరికీ తెలియలే, ఈ పోజు వద్దు ఇక్కడ. వాడు ఒక్కడే కనిపెట్టాడా, వెనకాల ఎంతమంది అడుగుతున్నారో నీకేం తెలుసు. ప్రశంసకి సమాధానం మౌనమే, విమర్శకి సమాధానం మౌనమే. అలా అయితే ఒక వాక్యం మనకు అర్థమైనట్టు, తుల్య నిందాస్తుతిర్ మౌని సంతుష్టో ఏన కేనచిత్. ఇది భగవద్గీతను ఆచరణలో పెట్టాల్సిన విధానం. అర్జునుడు ఆచరణలో పెట్టలేకపోయాడు, అందులో సందేహమేం లేదు. విన్నాడు అంతే, ఆయన కూడా మనకు మళ్ళీ విన్నాడు. ఆచరణలో పెట్టలేకపోయాడనే విషయం యుద్ధంలోనే రుజువైపోయింది. అభిమన్యుడు పోగానే మామూలుగా ఏడవలేదు. ఇంకా రోడ్డు యాక్సిడెంట్లో 25 ఏళ్ల కుర్రాడు చచ్చిపోతే తల్లి తండ్రి ఏడిచిన దానికంటే ఎక్కువ ఏడిచాడు. రోడ్డు యాక్సిడెంట్లో 25 ఏళ్ల కుర్రాడు పోతే అది నిజంగా చాలా దురదృష్టం, చాలా దౌర్భాగ్యం. ఏడవకుండా ఎలా ఉంటారండి? ఏదో ప్రయాణం కోసమని వెళ్ళాడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని తల్లి చెప్పింది కూడా, అయినా కుర్రాడు తిరిగి రాలేదు. ఏడవకుండా ఎలా ఉంటారండి? వీళ్ళ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో పోలా, యుద్ధానికి వెళ్ళాడు, వీళ్ళే పంపారు. ధర్మరాజు పంపాడు స్వయంగా. పైగా తండ్రి దగ్గర లేడు, మేనమామ దగ్గర లేడు, తల్లికి ఒక్కడే కొడుకు, ఇవన్నీ తెలుసుండి పంపాడు. ఆ వెళ్ళినవాడు ఎలా వెళ్ళాడు? ఆయనేమీ అమాయకంగా ఏం వెళ్ళలేదు, వెళ్ళడమే దూసుకుని ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఒళ్ళు పొగరంటారు దాన్ని. నీకు 16 ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు నీ వయస్సు వాళ్ళని చూసుకోవాలి క్రికెట్ ఆడడానికి. నువ్వు మొత్తం టెండూల్కర్తో ఆడతానంటే అలాగా. వాళ్ళ అనుభవాలు వేరు కదా. వయస్సు ఊరుకోనివ్వదు. కాస్త ఆ పద్మవ్యూహ రహస్యం ఒకటి తెలిసి కాస్త లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకు వచ్చిన పౌరుషం ఏమిటంటే, పద్మవ్యూహాన్ని భేదించింది నేనే, ఇంకెవరికీ అవకాశం రాలేదు, అవసరమూ రాలేదు, నువ్వే అంటావేటి ఇక్కడ. అక్కడికి అభిమన్యుడు సారథి చాలా వృద్ధుడు. మనం పెద్దవాట్ల మాటలు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలకు లోనవుతామండి. యువతరం ప్రధానంగా గ్రహించాలి. తల్లి, తండ్రి, తాత, మా అమ్మ, అమ్మమ్మ చెప్పే మాటలను ఆశీర్వచనంగా భావించి వినాలి. వాళ్ళు జాగ్రత్తలు మన కోసమే చెబుతారు. నీకు తెలవదులే ఊరుకో అనకూడదు అక్కడ.
అభిమన్యుడికి సారథి ఎవరు అంటే అర్జునుడికి కూడా కొన్నేళ్లు సారథ్యం చేసిన పెద్ద మనిషి. ఆయన లోపలికి ఏదో పద్మవ్యూహం భేదించుకుని వెళ్ళగానే ద్రోణాచార్యులు ఎక్కడ ఆయన దగ్గరికి పోని అనగానే, బాబు నా మాట వినవయ్యా, మీ నాన్నకు కూడా నేను డ్రైవింగ్ చేశా, నువ్వు కాదు, నా మాట విను, ద్రోణాచార్యులు అంటే ఏమనుకుంటున్నావు, అంత తేలికైన విషయం కాదు ఇది, ఉత్సాహంలో ఉన్నావు, కుర్రాడవయ్యా, మనం ముందు చిన్న చిన్న వాళ్ళందరినీ చేసుకుంటూ వెడదాం నెమ్మదిగా, నేను చెప్తాను కదా, కంగారు పడుకుంటే. ద్రోణాచార్యుల ముందు మనం నిలబడడం కష్టం అంటే ఏమన్నాడో తెలుసు అభిమన్యుడు, ద్రోణాచార్యులు కాదు కృష్ణార్జునులు వచ్చి ఎదురుగా నిలబడినా కొట్టి పారేస్తానన్నాడు. అంత పొగరు మాట అవసరమా అనేశాడు. ఆయన అటువంటి వాడు పోతే నిజమే కొడుకు కాబట్టి దుఃఖం బాగానే ఉంటుంది. మరి ఈయన కర్ణుడు కొడుకుల్ని చంపేసినప్పుడు, దుర్యోధనుడు కొడుకుల్ని చంపేసినప్పుడు వాళ్ళకేం పౌరుషం లేదా, వాళ్ళకేం మాతృత్వం లేదా? మనం ఎదుటి వాళ్ళ కొడుకు పిల్లల్ని చంపేస్తేనేమో యుద్ధంలో అదేమో గొప్ప విషయమా, పౌరుషమా? మన పిల్లల్ని ఎవరో చంపేస్తేనేమో అది దౌర్భాగ్యమా? ఇదంతా మన అహంకారం అంటారు. దీని అహంకారం అంటే గర్వం కాదండి. నేను నాది, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, మిగిలిన వాళ్ళు అందరూ బావాలి, ఏమైనా పర్వాలేదు, ఇదే అహం. ఈ అహం పోనంత వరకు భగవంతుడు మోక్షాన్ని ఇయ్యడు. నేను పోతే తప్ప తాను రాడు. నేను అంటే ఈ అహం, తాను అంటే పరమాత్మ. నేను పోతే తప్ప తాను రాడు. అందుకే అభిమన్యుడు పోగానే సైంధవుడు అడ్డుకున్నాడని తెలిసి మర్నాడు ఎంతమంది అడ్డు వచ్చినా సరే అందరినీ సంహరించి సైంధవుణ్ణి చంపేస్తాడు. ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం 7 లక్షల మందిని ఊచకోత కోశాడు అని మహాభారతంలో ఉంది, వ్యాసభారతంలో ఉంది. చదివి నేను ఆశ్చర్యపోయాను. అర్జునుడు ఇంత పరాక్రమవంతుడా, ఒక్క రోజున 7 లక్షల మందిని వేసేసాడు. అంటే మొత్తం పాండవ సైన్యం కలిపి అంతా ఎంత ఉందో అంత సైన్యం కౌరవ సైన్యంలో వేసి పారేశాడు ఒక్క సైంధవుణ్ణి చంపడం కోసం. దుర్యోధనుడు అంత కాపలా పెట్టాడు అక్కడ. ఇంత పౌరుషం, ఇంత ఆవేశం ఉన్నవాడికి మోక్షం రావడం చాలా కష్టమండి. అందుకే మరుసటి జన్మలో ఆయన భక్త కన్నప్పగా పుట్టాడు, కిరాతుడుగా పుట్టాడు. అర్జునుడి తర్వాత జన్మ కన్నప్ప. మా చిన్నతనంలోనే మాకు తిన్నని పూర్వజన్మ వృత్తాంతము అని పాఠం ఉండేది కాళహస్తి మహత్యంలో. ఈ తిన్నడు అంటే కన్నప్ప. కన్నప్ప పూర్వజన్మలో ఎవరంటే అర్జునుడు. అంతటి మహాపరాక్రమం కలిగినటువంటి వంశంలో పుట్టినవాడు కిరాత జన్మ ఎత్తడం ఏమిటండి? ఇక్కడ బాణాలు అవి ఉండొచ్చు, కానీ అక్కడేమో యుద్ధాలు చేయడం, ఇక్కడేమో పెట్టెలను వేటాడడం, తేడా ఉంది కదా. ఈ జన్మ ఎందుకు ఎత్తాడు అంటే దానికి కిరాతార్జునీయం కారణం. ఈ కిరాతార్జునీయ ఘట్టంలోనే ఈ శివదండకం వస్తుంది. అరణ్యవాసం వృధా చేయొద్దయ్యా, దివ్యాస్త్రాలు సంపాదించుకోండి, మీకు కౌరవులతో యుద్ధం ఖాయమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పాండవులకి సలహా ఇచ్చాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఆధునిక సమాజంలో ఎప్పుడు ఉద్యోగం లేకపోయినా, కాస్త ఖాళీగా ఉన్న ఉద్యోగం ఊడినా, లేదా చదువుకున్నాక ఇంకా ఉద్యోగం రావడం ఆలస్యంగా ఉన్నా, లేదు ప్రభుత్వాలు మేము 90,000 పోస్టులు ఇస్తాం, 1,00,000 పోస్టులు ఇస్తామని 2 ఏళ్ల పాటు ఇవ్వకపోయినా ప్రశాంతంగా ఉండాలి. అవి ప్రకటిస్తారు, వస్తాయో లేదో చెప్పలేదు, వచ్చాక అనుకోవాలి. అందుకని అర్జునుడు కూడా ఈ దివ్యాస్త్రాలను సంపాదించుకోమని సలహా ఇవ్వగానే అంగీకరించాడు. మనం ఇవాళ పిల్లలకి చెప్పాల్సిన విషయం, ఖాళీగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా కానియకుండా మంచి గ్రంథాలు చదివేలాగా పిల్లల్ని ప్రోత్సహించండి అమ్మా. కాస్త బలవంతం చేసినా పర్వాలేదు, చదువుకో అని చెప్పి పుస్తకాలు చేతులు పెట్టాలి. స్మార్ట్ ఫోన్ కాదు ఎంతసేపు చేతులు పెట్టి, అది మనకేం నేర్పేది ఏం లేదు. ఇక్కడ ఉద్యోగం లేదు నిజమే, అది వచ్చే వరకు దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవచ్చుగా. లేదు అంటే ఎవరిస్తారు ఉద్యోగం? ఇక్కడ పెళ్ళి కాలేదు నిజమే, పెళ్లి చూపులు ఏవో జరుగుతున్నాయి అమ్మాయికో అబ్బాయికో, అయ్యే వరకు చదువుకోవచ్చు కదా. పెళ్ళో అని ఏడవాలేంటి? అయిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళు నువ్వెందుకు ఏడుస్తావు? పెళ్ళి కాలేదంటే సుఖంగా ఉండాలి, ఆనందంగా. ఏడవడం ఎందుకు? అయ్యాక ఎలాగో ఏడవడం తప్పదు. అంతే, అది అవ్వలేదు, అది అయ్యాక ఇంకేం అవ్వడానికి ఏం లేదు ఇక్కడ, అదొకటే అవుతుంది అంతే. అది తెలియదు ఆ మాత్రం ఇక్కడ. మరి దానికో పెద్ద ఇది ఏం లేదు, ఇంత చేస్తే ఊళ్ళో పలకరింపులండి పెద్ద సమస్య. పెళ్ళికాని అమ్మాయి ఒక 30 ఏళ్ళు వచ్చేసి ఊళ్ళోకి వెళ్ళిందనుకో, ఇంకా అవలేదా ఆమె నాన్న చూడాల, మనకి ఇదో పని ఇక్కడ. వాళ్ళ నాన్న చూడకపోతే నువ్వు చూడరాదు, ఈ పలకరిస్తారు. అందుకని ఆ అమ్మాయి ఇంకో ఊళ్ళోకి వెళ్ళడం మానేస్తుంది. ఈ మొగాడని ఇప్పుడు మొగాళ్ళనే అలాగే అంటారు, గెడతాడులే ఎదిగో పెళ్ళే వాళ్ళది. ఇంకా అదొక్కటే అయితే గెడతాడు సఫలమైనట్టేను. ఎక్కడ ఏది గెడతాడు? కనిపించగానే ఆక్షేపించడం అనే మాట మానేయాలని. వాళ్ళు ఉన్నదాన్ని మెచ్చుకోవచ్చు కదా, లేని దాన్ని ఎందుకు? ఆ లేని దాన్ని అనేసరికి వాడికి ఏవో లేనిపోని పౌరుషాలు వస్తాయి.
అదే బాధ కింద ఉంటుంది. లేకపోతే పెళ్ళవడం కాకపోవడం, ఉద్యోగం రావడం, పక్కింటి వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి ఏం సంబంధం ఉండే, వాళ్ళకి సంబంధం కానీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ ఆక్షేపణలే మానేయాలి, దానికి కాదు మనం ఆక్షేపించాల్సింది. అందుకనే దివ్యాస్త్రాల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు. అస్త్ర సాధన చేయవయ్యా, ఊరికే ఇక్కడ కొంచెం. ధర్మరాజు కూడా మంచి పని చేశారండి. ఆయన అదే అరణ్య పర్వంలో మహర్షుల్ని పిలిపించి వాళ్ళు కథలు చెబుతుంటే విన్నాడు. బృహదశ్వ మహర్షి, రోమశ మహర్షి, ఎంతోమంది, మార్కండేయ మహర్షి, ఎంతోమంది ఏ యుగాల్లో ఎవరు కళ్ళ చూడని కని విని ఎరుగిన మహర్షులందరూ ధర్మరాజు అదృష్టం ఏమిటో కానీ వచ్చారు. 14 ఏళ్ల పాటు ప్రవచనాలు చెప్పడమే పని, వీళ్ళకి ప్రవచనాలు వినడమే పని. ధర్మరాజుకి ఎంత అదృష్టవంతుడు నిజంగా. ఆ రకంగా ఆయన పౌరాణిక జ్ఞానాన్ని పొందాడు, గొప్ప సత్వగుణాన్ని పెంచుకున్నాడు. అర్జునుడు మహాతపస్సు చేశాడు, ఆయన అస్త్రాలను సాధించాడు. ఆ మహాతపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన వెంటనే మనకి సాహిత్యంలో ఏమిటంటే, దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందండి. ఉక్రెయిన్లో మన అబ్బాయి చదువుకుంటున్నాడు అనుకున్నాం కదా, ఆ అబ్బాయి అక్కడ ఉండిపోయాడని కంగారు పడ్డాం కదా. ఆ అబ్బాయి హైదరాబాద్ వచ్చేసేట అని తెలిసింది అనుకో, నువ్వు హైదరాబాద్ ఎలా పెడతావు, మామూలుగా పెడతావా, ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతావు. అబ్బాయిని చూడాలి. మరి 3 నెలల బట్టో 6 నెలల బట్టో కనపడిన అబ్బాయో అమ్మాయో ఉక్రెయిన్ నుంచి వస్తున్నట్టు హైదరాబాద్ వచ్చారట అనగానే వారు ప్రత్యక్షంగానే మనకింత ఆనందం కలుగుతోంది. ఈ సమస్త సృష్టికి చరాచర జీవరాశికి మూలమైనటువంటి భగవంతుడు ప్రత్యక్షమైతే ఎంత ఆనందం ఉంటుంది మనిషికి. మనం అనుకున్న రూపంలో, ఇక్కడ మనం రోజు అర్చన చేస్తున్న వేణుగోపాలస్వామి రూపంలో కానీ, రోజు అర్చన చేస్తున్న శివస్వరూపంలో కానీ, ఇదిగో ఇక్కడ నిలబడినటువంటి మేరు పర్వత సమాన గంభీరాకారుడు ఆంజనేయ స్వామి రూపంలో కానీ మనకు కనపడితే ఇంకా మన అదృష్టాన్ని ఎవడైనా పట్టుకోగలడా, మన ఆనందాన్ని ఎవడైనా పట్టుకోగలడా. అలాగా అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ నాన్నయ్య నుంచి నేటి కవుల వరకు ఏం చేస్తారంటే, పౌరాణిక కావ్యాలు రచించినప్పుడు భగవంతుడు ప్రత్యక్షంగానే ఓ దండకం రాస్తారు. ఇలా కిరాతార్జునీయంలో దండకాన్ని రచించాం. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పి నేను అందులోకి ఎడతాను. నాదెంతసేపు సామాజిక వ్యాఖ్య. నలుగురు మనుషుల్లో మార్పు వచ్చినా మంచిదే, పాపాలు పోయి పుణ్యాలు చేసుకోగలిగితే అంతకంటే మనకు కావలసింది ఏం లేదు. ఎందుకోసం ఈ మాట చెప్పడం అంటే, ఈ కిరాతార్జునీయంలో శివుడు ప్రత్యక్షం కావడానికి ముందు 28 రోజులు యుద్ధం జరిగింది శివుడికి అర్జునుడికి. కిరాత రూపంలో వచ్చిన శివుడికి అర్జునుడికి 28 రోజులు యుద్ధం జరిగింది. 28వ రోజు వరకు వచ్చినవాడు శివుడు అనే విషయాన్ని నేను గుర్తుపట్టలేకపోయాడు. కిరాతుడు అనుకునే పోరాడుతున్నాడు. అసలు ఆ యుద్ధమే అనవసరంగా చేశాడని చెప్పాలి అర్జునుడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకున్నవాడు యుద్ధాలు చేయకూడదు, ఆయుధాలే ధరించకూడదు. కానీ ఆయన క్షత్రియుడు, బ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని వీడకూడదు అన్నట్టు క్షత్రియుడు ఆయుధాన్ని వీడకూడదు. యోధుడు, క్షత్రియుడు అంటే యోధుడు, ఒక సైనికుడు, ఒక పోలీసు పడుకున్నా సరే పక్కలో లాఠీ ఉండాల్సిందే. అప్పుడే ఆయన పోలీసు అంతే లెక్క. పోలీసు అంటే లెక్క అంతే. ఆయనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేవాలి కదా అక్కడికి. దేశ సరిహద్దుల్లో సైనికుడు, సమాజంలో పోలీసు, రక్షక భటుడు. తేడా ఏముందండి, ఇద్దరూ ఒకటే. ఇద్దరికి నమస్కారం. మహాసేవ నిజానికి అది. పోలీసులు సరిగ్గా పనిచేయబట్టే సమాజం ఇంకా అంతా ఇంతైనా బాగుంది. పోలీసులను మనం గౌరవించి తీరాలి, వారి ఆజ్ఞ పాటించాలి. నువ్వెవడు చెప్పడానికన్నా వాళ్ళ మీద రెచ్చిపోవడం పనికిరాదు. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేయకపోతే ఎవడూ కాపాడలేడు. సమాజాన్ని అరాచకం వచ్చేస్తుంది. సరిహద్దుల్లో సైనికులు, సమాజంలో పోలీసులు. అంచేత క్షత్రియులంటే పూర్వం ఏమిటి, సైనికులు, పోలీసులు, రక్షణ శాఖ మొత్తం వాళ్ళు ఆయుధం దగ్గర ఉండాలి. అందుకని ఆయుధాలు దగ్గర ఉన్నాయి. అర్జునుడికి తప్పు లేదు. ఎందుకంటే అంత తపస్సులో కూడా ఎవరైనా ఆర్తితో బాధలో ఉండి అర్జునుడిని శరణు వేడితే రక్షించాలి. క్షత్రియ ధర్మం అది. నేను తపస్సులో ఉన్నానని చెప్పకూడదు. బ్రాహ్మణుడు చెప్పొచ్చు, ఈయన చెప్పకూడదు. వేరే వృత్తుల వారు ఎవరైనా మా వృత్తిలో మేము ఉన్నామండి, రక్షించడం మా పని కాదు అని చెప్పొచ్చు. క్షత్రియుడు అలా చెప్పకూడదు. క్షతాత్రాయితే ఇది క్షత్రియ, గాయాన్ని నుంచి కాపాడేవాడు కాబట్టి క్షత్రియుడు. ఆ మాటకు అర్థమయ్యేది. అందుకని ఆయన ఆయుధాలు పెట్టుకున్నాడు, తప్పేం లేదు. కానీ ఈయన తపస్సు చేసుకుంటుంటే శివుడు మాయ వల్ల ఒక పంది, మూకాసురుడు పూర్వజన్మలో వాడు, అదంతా కదా. భగవంతుడు ఎప్పుడు ఒక 100 మంది కర్మల ఫలాల్ని కలిపి ఒక ఘట్టాన్ని సృష్టిస్తాడు. ఆ ఘట్టం ద్వారా 100 మందికి వాళ్ళ కర్మఫలాలను ఇచ్చేస్తాడు. అప్పటికి ఆ ఓటీటీ సినిమా అయిపోయింది, గోవిందా అంటాడు, అంతే లెక్క. అదో ఓటీటీ సినిమా. ఓ చిన్న ఘట్టాన్ని సృష్టిస్తాడు, ఓ పావు గంట, అరగంట, లేదా ఓ పూట. ఆ ఘట్టంలో అందరూ పాల్గొంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో గొడవ చేస్తారు. కొంతమందికి అవమానాలు అవుతాయి, కొంతమందికి సన్మానాలు అవుతాయి, ఏదో రకరకాలు అవుతాయి. మొత్తమే దాని ద్వారా ఒక 100 మంది కర్మలకు సమాధానం వచ్చేస్తుంది, ఫలితాలు అనుభవించేస్తారు.
అంతే. ఇక్కడ 100 మంది కర్మఫలాలు ఒక ఘట్టంతో అయిపోయినాయి. మళ్ళీ ఒక్కోడికి ఒక్కోటి ఎక్కడ ఉంటుంది, అలా సృష్టిస్తాడు. అందుకోసం ఆయన మోకాసురుని ఇందులో గెలిపాడు. వాడు ఇక్కడ చావాలి, వాడు మళ్ళీ పూర్వజన్మ పొందాలి. ఇక్కడ అర్జునుడికి తెలియాలి, తాను శివుణ్ణి అనే విషయం తెలియాలి. పైగా ముఖ్యమైనది, ఆయన అస్త్రం ఎందుకోసం చేస్తున్నాడు అంటే తపస్సు పాశుపతాస్త్రం కోసం చేస్తున్నాడు. పాశుపతాస్త్రం అంటే ఇంకా రష్యా వాడు వేయకుండా దాచిపెట్టుకున్న అణువస్త్రం. అణువస్త్రం సాధారణమైంది కదండి, తెక్కెక్కిన వాడు వేసేస్తాడు. సరిగ్గా ఇప్పుడు రష్యా పుతిన్ గురించి ఒక్క మాట మొహమాటం లేకుండా చెప్పాలంటే మన చరిత్రలో ఎలాంటివన్నీ ఉన్నాయి. భారత యుద్ధంలో అశ్వత్థామ ఎలా ఆలోచించాడో వీడు అలాగే ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే అణ్వస్త్రమే. అది సాధారణంగా ప్రయోగించకూడదు. అర్జునుడికి చెప్పాడు దాని రహస్యాన్ని, ద్రోణాచార్యుడు కొడుకు కూడా చెప్పాడు. అర్జునుడు చిట్ట చివరి వరకు ఈ అశ్వత్థామ వేసినప్పుడు తప్పితే దాన్ని ప్రయోగించలేదు. అశ్వత్థామ అలా కాదు, 6 నెలల మార్కుల్లో తక్కువ వస్తే హెడ్ మాస్టర్ మీద బాంబు వేసే రకం వాడు. నీ 6 నెలల మార్కులు నీ హెడ్ మాస్టర్ గురించి బాంబేస్తావా? లోకమేమైపోవాలి. అంతే. ఇది తిక్క. ఈ పుతిన్కి ఆ తిక్క. దేశం విడిపోయింది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. ఉక్రెయిన్ ఒకటి కాదు 16 దేశాలు విడిపోయాయి. సోవియట్ రష్యా 36 ముక్కలైంది. దానికి వాళ్లే కారణం, వాళ్ళ విధానాలే కారణం. వేరే వాళ్ళని అనుకోవడం ఎందుకు? విడిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు, మనకెందుకు ఆ గొడవ? విడిపోయాక కూడా మనం చెప్పినట్టు వినాలంటే అలాగా. వాడు విడిపోయి 30 ఏళ్ళు అయింది, వాడు నాటోలో కాకపోతే ఆటో ఎక్కుతాడు, నీకెందుకు ఆ గొడవ? అబ్బాయి లేదు, నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే నేను అణ్వస్త్రం వేస్తాను. ఈ తిక్క మనుషులు భారతంలో కూడా ఉన్నారు. అందుకే వ్యాసుడు చెప్పాడు, భారతంలో లేనిదేది లోకంలో లేదు, లోకంలో ఉన్నదేది భారతంలో లేకుండా లేదన్నాడు. ఇప్పుడు పుతిన్ కూడా అశ్వత్థామ అవతారం. ఇంకా వాడు బతికే ఉన్నాడు అంటారు కదా, ఈ రకంగానే బతుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాశుపతాస్త్రం కూడా అంతే. అది అణ్వస్త్రం. అది వేస్తే మొత్తం ప్రపంచం భస్మీపట్నం అవుతుంది. అది కావాలని అడిగాడు. ఎందుకు? దుర్యోధనుడిని బెదిరించడానికి, వేయడానికి కాదు, బెదిరించడానికి. అది అర్జునుడికి ఇవ్వాలి అంటే అర్జునుడికి ఆ నిగ్రహ శక్తి ఉందో లేదో చూడాలి కదా. లేకపోతే ఇందాక చెప్పినట్టుగా 6 నెలల పరీక్షల మార్కుల్లో 6వ తరగతి పిల్లలాగే ఉంటాడు. నిగ్రహ శక్తి ఉండాలి. అంటే దాన్ని ఎప్పుడు ప్రయోగించాలి? ఇంకా ఇది తప్పితే గత్యంతరం లేదు, ఇంకో మార్గం లేదు అన్నప్పుడు ప్రయోగించాలి, కానీ ప్రతిదానికి ప్రయోగించకూడదు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ లాంటి శక్తులు ఉంటాయి. లావుగా ఉన్నవాడు సన్నగా మారచ్చు, యోగశాస్త్ర ప్రక్రియల ద్వారా ఉంది ఆ ప్రక్రియ. ఆ లావుగా ఉన్నవాడు సన్నగా మారడానికి ఎప్పుడు ఉపయోగించాలి ఆ శక్తిని? అది ఏదైనా దేశానికి మేలు, మొత్తం మన కుటుంబానికి మేలు, కనీసం గ్రామానికి మేలు అంటే ఉపయోగించాలి. కానీ పక్క మీద పడుకుని మంచం చిన్నదిగా ఉంది, నేను లావుగా ఉన్నా కాబట్టి సన్నగా మారాలంటే దీనికి అదేందుకు గొడవ? 2 రోజులు అన్నం మానేస్తే సన్నగా అవుతావు. దీనికన్నా ఉపయోగించే అణిమ, మహిమ, గరిమ, లఘిమను మంచం పెద్దది చేయించుకోలేతే దానికోసం కాదు కదా. అంచేత చిన్న చిన్న ప్రయోజనాలకు వాడకూడదు. అది పరీక్ష చేయడం కోసం శివుడు ప్రత్యక్షమై కిరాత రూపంలో అసలు యుద్ధానికి తట్టుకోగలడా లేదా గాయాలైనా అని 28 రోజులు యుద్ధం చేశాడు. ఈయన యుద్ధాలు చేస్తూ ఉంటే చేయొచ్చు, కానీ మధ్యలో ఏం జరిగిందంటే శివుడు ఈయన చిచ్చరపిడుగులా రెచ్చిపోతుంటే వీడికి ఒకసారి దైవత్వం చూపించాలని ఆయన బాణాలు మాయం చేశాడు. బాణాలు మాయమైనప్పుడైనా గ్రహించుకోవాలి కదా, ఈయన ఎవడో మామూలు కిరాతుడు కాదు, మామూలు మానవుడు కాదు, ఇది ఏదో దైవ మహిమ, లేకపోతే ఉన్నట్టుండి బాణాలు ఎలా మాయమవుతాయి అని ఆలోచించాలి. గారడీలు చేస్తున్నావు, ఎక్కడ మాయలు చేస్తున్నావు అని. ఎవరు బాణాలు మాయమయ్యా? అర్జునుని అమ్ముల పొదిలో బాణాలు మాయమయ్యాయి. అర్జునునికి అమ్ముల పొది ఎవరిచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చాడు ఖాండవ దహన సమయంలో. ఎప్పుడూ అందులోంచి బాణాలు పుడుతూనే ఉంటారు, ఎప్పుడూ పుడుతూనే ఉంటాయని అగ్నిదేవుడు వరమిస్తే మహిమ వల్ల మాయమయ్యాయి అంటే ఈ వచ్చినవాడు ఎవరో అగ్నిదేవుడి కంటే గొప్పవాడని గ్రహించద్దా? ఉందే సూర్య శశాంకవన్య నయనం. అగ్నిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఎవరు 3 కళ్ళుగా ధరించారో ఆ పరమేశ్వరుడు వచ్చాడు ఎదురుగా. లేకపోతే ఎలా మాయమవుతాయి? ఈ మాత్రం ఆలోచన ఉండాలి. మన జీవితాల్లో కూడా మనం దేవుడు కాపాడలేదు, దేవుడు దయ చూడలేదు అంటాం. ఒక్కోసారి అద్భుతంగా కొందరు వ్యక్తులు కనిపించి మనకి సహాయం చేసి వెళ్ళిపోతారండి, మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారంటే కనపడరండి. చాలామంది జీవితాల్లో ఉంటాయి అలాంటివి. ఏమిటోనండి అప్పుడు అనుకోకుండా వచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు, మళ్ళీ ఎంత విచారణ చేసినా కనపడలేదండి అంటారు. అదే దైవ మహిమ. మనం మాయలో పడిపోతూ ఉంటాం. అద్భుతాలు జరిగినప్పుడు ఎప్పుడు మామూలు విషయం కింద దాన్ని తీసుకోకూడదండి. ఏదో అక్కడ మన ప్రార్థన పనిచేసింది ఖచ్చితంగా. ఆ అద్భుతం జరిగినప్పుడు గ్రహించాలి. త్యాగరాజస్వామి
ఉంచవృత్తితో బతికేవాడు. ఉంచవృత్తి అంటే పంట పండిన తర్వాత బల్ల కొట్టుడో కుప్పనూర్పుడో అయిపోయిన తర్వాత ఆ చేలో కొన్ని గింజలు రాలిపోయి ఉంటాయి, అవి వాళ్ళు పట్టుకెళ్లారు. ఈ ఉంచవృత్తి చేపట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొంతమంది బ్రాహ్మణులు ప్రత్యేకం ఆ ఉంచవృత్తి మీదే బతికేవారు. వాళ్ళు ఆస్తులు పోగేసుకునేవాళ్ళు కాదు. ఏం దొరికితే అది తినడం, మిగిలిన జీవితం అంతా గాయత్రి మంత్ర జపమే, ఇంకేం లేదు ఇక్కడ. అది మొత్తం గ్రామాన్ని కాపాడేది ఆ జపం. ఆ ఉంచవృత్తిలో ఉన్నాడు ఆయన. ఆ ఉంచవృత్తిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, చేలోకి వెళ్ళి గింజలు ఏరుకోవాలి కదా. ఆయన ఏరుకోవడానికి పెడుతుంటే ఓ రోజు ఆ మోళ్ళు ఉంటాయి కదా, గట్టిగా ఉంటాయి. పాపం ఓ మోడు కాలులో గుచ్చుకుంది, ఆయనకి కాలు వాచిపోయింది, రక్తం వచ్చింది. ఆయన పట్టు ఏదో తుడిచేసి మామూలుగా చేశాడు, కాలు వాచిపోయింది. తర్వాత 4-5 రోజుల పాటు వెళ్ళలేకపోయాడు, ఉంచవృత్తికి కూడా వెళ్ళలేకపోయాడు, కాలు వాచిపోయింది. దాంతో ఇంట్లో బియ్యం లేవు, ఇళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇద్దరూ మంచినీళ్ళు దాకా కాలక్షేపం చేస్తున్నారు. 2 రోజులైంది, ఇంట్లో వంట లేదండి. ఈయన కదిలే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు వెళ్ళే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. ఏం పని చేసినా మగవాడే చెయ్యాలి అక్కడ. ఈ స్థితిలో కూడా త్యాగరాజస్వామి యొక్క భక్తి, రామభక్తి నిగ్రహం ఎంత గొప్పది అంటే, తన ఇంట్లోనే పూజామందిరంలో ఉండే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతా సమేతంగా ఉన్నవారి విగ్రహాల దగ్గర కూర్చుని, యోచన కమలలోచన, యోచన కమలలోచన, సూచన తెలియక వరులను యాచన, చేతుననుచు నీకు తోచన, యోచన కమలలోచన నను బ్రోవ, సూచన తెలియక వరులను యాచన, చేతుననుచు నీకు తోచన, యోచన కమలలోచన నను బ్రోవ అని పాడాడు. పాట పూర్తయ్యేసరికి ఇంటి ముందు 4 మగవాళ్ళు, ఒక ఆడది ఉన్నారు. ఇంటి ముందు, అయ్యా త్యాగరాజస్వామి వారు చిన్న పనుండి వచ్చాము అన్నారు. ఈయన బయటకు వచ్చి, అమ్మ ఏం కావాలి అంటే, మేమేదో పురాణ కాలక్షేపం చెబుతామండి, హరికథలో బుర్రకథలో చెబుతాం, మీ ఊరు దేవాలయంలో ఉంటాం, సాయంత్రం పూట ఏదో కాలక్షేపం చేస్తాం, తృణమో పణమో భక్తులు ఇస్తారు కదా, దాంతో మేమేదో పొట్ట గడుపుకుంటూ ఉంటాం, మాకు వండుకుందుకు సామగ్రి అన్నీ ఉన్నాయి, కానీ వండుకుందుకు తగిన స్థలం లేదండి, మీ ఇంట్లో కాస్త అవకాశం ఇస్తే వంట వండుకుంటాం అన్నారు. 4 ఆడవాళ్ళు, ఒక ఆడది. ఈయనకి ముందు తిండి లేదు, వాళ్ళెవరో వండుకుంది. వాళ్ళు ఆయన ఏమన్నా అంటే, పోన్లే నాకు ఎలాగూ లేదు, వాళ్ళెవరో వచ్చి వండుకుంటా ఉంటున్నారు, వంటిల్లు ఖాళీగానే ఉంది కదా, వండుకుంటారు. ఇప్పుడు దాన్నే ఆధునిక భాషలో చెప్పాలంటే క్లౌడ్ కిచెన్ అంటారు. అదే క్లౌడ్ కిచెన్ అంతా అదే. ఎవరో ఒక వంటశాల పెద్దది ఏర్పాటు చేస్తారు, ఆయన ఏం వండాడు, ఎవరైనా అక్కడ వండుకోవచ్చు, ఎవరికైనా పంపించుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో. ఇప్పుడు అందరూ ఇంట్లో వండేవాళ్ళు ఎవరు లేరు, అయితే స్విగ్గీ లేకపోతే జొమాటో, పిల్లలు టొమాటో అయిపోయింది. అంచేత క్లౌడ్ కిచెన్ వచ్చింది కదా, అలా అనుకున్నాడు త్యాగరాజు కూడా. పోనే మన వంటిల్లు ఖాళీగా ఉంది, అందుకుంటే వండుకోండి అయ్యా, దానికే ఉండాలి. వీళ్ళు లోపలికి వచ్చారు, వంట చేశారు. ఆ ఇల్లాలు కూడా సహకారం చేసింది. ఆవిడ పెడతారని కాదు, సహకారం చేయాలి కాబట్టి చేసింది. వంట అయిపోయిన తర్వాత త్యాగరాజస్వామి దగ్గరికి ఆ 4 పురుషుల్లో ఒక ఆయన వచ్చి, స్వామి వంట అయిపోయింది, మీరు వేరే వండుకోక్కర్లేదు, మీకు లేదు కాబట్టి అనే మాట లేదు, చూడండి గౌరవం, మీరు వేరే వండుకోక్కర్లేదు, మీరు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు అంటే, పాపం ఆకలిగా ఉంది కదా, భార్యకు కూడా ఆకలిగా ఉంది, పోన్లేండి పెట్టండి అన్నారు. ఈ 4 మగాళ్ళకి వడ్డించారు, 2 ఆడవాళ్ళు. ఆ వచ్చిన స్థితి త్యాగరాజు గారి భార్య వచ్చి త్యాగరాజస్వామికి 4కి వడ్డించారు. వీళ్ళ భోజనాలు అయిపోయాయి. తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడ భోజనం చేశారు. ఈ భోజనం చేస్తుంటే త్యాగరాజస్వామి అన్నాడు, ఏమిటో ఈ పదార్థాలు, దేవతలు వండిన పదార్థాలా ఉన్నాయి, మనుషులు వండిన పదార్థాలా లేవు అన్నాడు. ఏమో దేవతల దయ కాకపోతే మన ఇంటికి ఎవరన్నా వస్తారా అంది ఆవిడ కూడా. అందరు భోజనాలు అయినా కాసేపు విశ్రమిద్దాం అనుకున్నారు. ఆ వంటింట్లోనే వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరూ పక్కలేసుకు పడుకున్నారు, ఈ మగవాళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు. కాస్త నిద్రపోయి లేచేసరికి త్యాగరాజస్వామి పక్కన 4 లేరు, ఆ ఇల్లాల పక్కన ఆ స్త్రీ లేదు. ఏమయ్యారు అంటే, వంటింట్లోంచి తప్ప మరో దారి లేదు పైకి వెళ్ళడానికి. కానీ వాళ్ళు ఉన్నట్టుండి అదృశ్యమైపోయారు. వచ్చిన వాళ్ళు ఎవరండి? భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత సీతారామచంద్ర స్వామి స్వయంగా వచ్చి త్యాగరాజస్వామి ఇంట్లో వంట చేసి వెళ్ళాడమ్మా. మనం నమ్మవలసినటువంటి గాథలు ఇవి, నమ్మవలసిన గాథలు. ఈ గాథలు నమ్మడం ఎంత అవసరమో అంటే, మన పిల్లల్ని మనం ఎలా నమ్ముతామో, మన తల్లిదండ్రులను మనం ఎలా నమ్ముతామో అలా నమ్మాలి. ఈ గాథల మీద నమ్మకం పోవడం వల్లే దేవుడి మీద నమ్మకం కూడా పోయింది. అంచేతను జరుగుతుందా అంటే, అటువంటి అద్భుతం జరిగినప్పుడు కూడా నువ్వు ఆకలేసి బాధపడుతూ అన్నం లేదు అంటుంటే, నీ ఇంటికి 4 పురుషులు, ఒక స్త్రీ వచ్చారు పని కట్టుకుని. సరిగ్గా 4 రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఆవిడెవరంటే సీతాదేవి. వచ్చారు, వాళ్ళు వండుకుంటామన్నారు, వంటింట్లో వండారు. వంట అయిన తర్వాత కనపడలేదు అంటే, మరి దేవుడు కాకపోతే ఎవడొస్తాడన్న దెయ్యం వస్తుందా?
మనం ఇలాంటివి అప్పుడు ఏమనుకుంటాం, మనం వాళ్ళని ఏదో సాగనంపేసేసి దేవుళ్ళ వచ్చారమ్మా అంట. దేవుళ్ళ రావడం కాదమ్మా, దేవుడే వచ్చాడు. నువ్వు గమనించలేకపోతున్నావు. కనీసం ఆ మనస్సులో ఆ నమ్మకాన్ని పెంచుకుంటే మనకు ఒక ధైర్యం కలుగుతుంది. మనల్ని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనం భయపడక్కల. ఇదిగో ఈ నమ్మకం లేకపోవడం వల్లే అర్జునుడు ఇబ్బందుల్లో పడ్డాడు. త్యాగరాజుకున్న నమ్మకం అర్జునుడికి లేకపోయింది. ఇలా ఉన్నట్టుండి బాణాలు మాయమయ్యాయి అంటే ఈయనకి మామూలు కిరాతుడు కాదు కదా, ఖచ్చితంగా శివుడు అయి ఉంటాడు, లేకపోతే మరొక దైవం అయి ఉంటాడు. ఇదేమిటని ఆలోచించాలి కదా. ఆలోచించడం మానేశాను. ఎవడో నా దగ్గర గారడీలు చేస్తున్నాడు అటు ఇటు అని చెప్పి కోపం వచ్చి చివరికి ధనుస్సు పెట్టి కొట్టాడు నెత్తి మీద. ఆయన గాంధీవం పెట్టి కొట్టాడు. అప్పటికైనా జ్ఞానోదయం కలగాల వద్దా? లేదండి, అహంకారం అలా పనిచేసేస్తున్నాను. నేనింత వీరుణ్ణి, గాంధీవం ఉన్నవాడిని, నన్ను ఒక సామాన్య కిరాతుడు ఎదిరించడమా అని గాంధీవం పెట్టి కొట్టాడు. గాంధీవం విరిగిపోయింది కానీ ఆయనకి ఏమీ కాలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. వేసిన బాణాలు మెడలో పూలదండలు అవుతున్నాయి. ఈయన బాణాలన్నీ మాయమయ్యాయి. అప్పుడైనా గ్రహించాలా? అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రత్యక్షమైతే ఆయన కళ్ళు తెలుసుకున్నాయి. అయ్య బాబోయ్, 28 రోజులు యుద్ధం చేసింది నేను గుళ్ళో ఉండేటువంటి శివుడితోట, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నాకు అర్థం లేకుండా అని పూర్తి పశ్చాత్తప్త భావంతో, పూర్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనందరి ఒళ్ళు పులకించే విధంగా అర్జునుడు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు. నన్నయ్య గారు మహానుభావుడు తగణంతో ఉండి తగణంతోనే నడిచి తగణంతోనే ముగిసేటువంటి ఈ దండకాన్ని అద్భుతమైన రచన చేశాడు. ఒక క్షణంలో మనం విందాం. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీదైన తత్వంబు భేదించి బుద్ధిన్ ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను సేవింతురు. ఈశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతే నీవు లోకత్రయీ వర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులంజేసి గావించి సంసార చక్రక్రియాయంత్ర వాహుండవైతి ఆదిదేవా మహాదేవా నిత్యంబునత్యంత యోగస్థితిన్ నిత్యంబున అత్యంత యోగస్థితిని నిర్మల జ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిని సదా తృప్తులై నిత్యులైరి అవ్యయ భవ్య సేవ్య భవా భర్గ భట్టారక భార్గవాగస్య కుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునం సర్వగీర్వాణ గంధర్వులను శుద్ధ సాధ్యోర సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులను నీ ప్రసాదంబునం సర్వగీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులను శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః. ఇటువంటి దండకాలని మీరు ఇంట్లో చదవండి. తప్పు పలుకుతామేమో ఈ భయాలు వదిలేయండి, అన్నీ భగవంతుడు చూసుకుంటాడు, ఏం పర్వాలా. ఉన్నదేదో పలకండి, పిల్లలు వింటారు, వెంటనే ఆకర్షితులవుతారు. ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత సర్వ సర్వజ్ఞ సర్వేశ్వర అర్వా మళ్ళీ వస్తే అమ్మా నాకు నేర్పవా, అమ్మా నాకు నేర్పవా అంటాడు వెంటనే. అటువంటిప్పుడే నేర్పేయాలి, ముద్దొచ్చినప్పుడే చంకెక్కియాలి. అలా గొట్టు శ్లోకాలు గొట్టు దండకాలు అంటారు, రైమింగ్ అనుప్రాసతో ఉంటాయండి. తెలుగులో చాలా ఉన్నాయి అలాంటివి. అందుకోసమే నేనాడు శ్రీనివాస్ గారు అడగగానే నేను ఈ విషయానికి వెంటనే ఒప్పుకున్నాను. చాలా దండక సాహిత్యం ఉందండి మనకి. ప్రసిద్ధమైనది నన్నయ్య గారి శివదండకం ఉంది. పింగళి సూరణ కళాపూర్ణోదయంలో రచిస్తాడు శ్రీకృష్ణ దండకం, రేపు మీరు వింటారు దాన్ని. ఆంజనేయ దండకం మా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ఎవరు రాశారో తెలియదు, మహానుభావుడు ఎవరైనా చెబితే వారి పేరు నేను చెబుతాను. నేను ఇవాళ కూడా ప్రయత్నం చేశాను, నా కవి పేరు తెలుసుకుంటూ నాకు దొరకలేదు. పూర్వం నుంచి పంచదండకాలను అందులో ఉండేవి. ఆ కవులు ఆ కాలంలో ఎలా ఉండేవారంటే వారి పేరు బయట పడకపోయినా పర్వాలేదు, అలా రాసేసేవారు అంతే. అదో 10 మంది చదువుకుంటారు, బాగుంటారు, లేవయ్యా మన పేరు ఎందుకయ్యా. ఇప్పుడు అలా కుదరదు. 2 లైన్లు రాస్తే 6 లైన్లు వీడి పేరు ఉంటుంది ఇక్కడ. ఈయన పేరు కోసమే రాస్తారు అసలు, దాన్ని ఎవడు చదవడం కోసం కాదు. మనకు రావాలి, మనకు పురస్కారాలు అవార్డులు రావాలి. ఎవడు చదవకపోయినా పర్వాలేదు.
అందుకే ప్రముఖులు చదవాలని అడుగుతారు. ప్రముఖుడు ఎవడండి? ప్రజలు చదవాలమ్మా. ప్రముఖులు ఎందుకు పని లేక? ప్రముఖులు చదవడం ఎందుకు? ప్రజలు చదవాలి. ప్రజలు చదవనప్పుడు ఎంత ప్రముఖులు చదివినా ఒకటే ఉపయోగం. ప్రముఖులు ఎందుకు చదవాలంటే వాళ్ళు ఎవరికో చెప్తారు, వాళ్ళు ఎవరో వచ్చి ఇంకో మొమెంటో బారేస్తారు, ఆ చక్కముక్క ఇంటో పెట్టు కూర్చుంటాడు. అందుకే కవిత్వం నిరర్థకం అవుతుంది. ఎన్ని కావ్యాలు రాసినా నిరర్థకం అవుతున్నాయి. ఎందుకంటే జనంలోకి వెళ్ళడం లేదండి, జనం వాటిని చదవడం లేదు. ఇంతమంది ఇక్కడ హాజరైన వాళ్ళకి దండకం ఎందుకు చెబుతున్నామంటే అది చదవాలి. నన్నయ్య గారు భారతంలో ఉంది, ఇది కొత్తగా ఏమక్కర, ఇవాళ భారత భాగవతాలు కొనుక్కొని చదువుతున్నారు కదా, అందులో ఉంది ఇది. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఖ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవా. ఇంతవరకు సంబోధనలే. ఇవన్నీ తగణంలో ఉంటాయి. లాలాల 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 లాలా అలా ఉంటాయి. అంతే, అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అర్థాన్ని చూద్దాం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోఖ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవా. ఇంతవరకు సంబోధనలే. ఇవన్నీ తగణంలో ఉంటాయి. లాలాల 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 లాలా అలా ఉంటాయి. అంతే, అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడా ఛందస్సులో తేడా రాకూడదు. గురువు ఉండే చోట గురువే, లఘువు ఉండే చోట లఘువే. పెద్దక్షరం దీర్ఘాక్షరం ఉంటే దీర్ఘం, హ్రస్వం ఉంటే హ్రస్వం, అలాగే రాయాలి. అలా చదివితేనే ఆ లయాత్మకంగా అది హృదయాన్ని అత్తుకుంటుంది. శ్రీకంఠ పోని ఒక్క పదం ఏదన్నా వ్యర్థంగా ఆదికవి నన్నయ్య వాడాడు. ఆ గోదావరి నీళ్లు తాగినవాడు వ్యర్థ పదం ఎలా వాడతాడండి మహానుభావుడు. శ్రీకంఠ, శివుణ్ణి శ్రీకంఠుడు అంట. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం ఉంది, సంపద అని అర్థం ఉంది. గౌరవవాచకంగా మనం చాలామంది పేర్లకి శ్రీ వాడతాం. అన్నిటికంటే నలుపు అని కూడా అర్థం ఉంది. శ్రీకంఠ అంటే నల్లని కంఠం కలిగినవాడు. లక్ష్మీదేవి కంఠం కాదు, లక్ష్మీదేవి ఆయన కంఠంలో ఉండదు, సంపదలు ఆయన కంఠంలో లేవు, గౌరవవాచకం కాదు. మంచిది. ఇక్కడ నల్లని కంఠం కలిగినవాడు. ఎందుకు నల్లని కంఠం? శివుని పేర్లలో శ్రీకంఠుడు అనేది ఒకటి. శ్రీకంఠాయ నమః, శ్రీకంఠాయ నమః, శ్రీకంఠాయ నమః అని 100 సార్లు రాసినా మనకి జ్ఞానం కలగదు. శ్రీకంఠుడు ఎందుకు అయ్యాడో తెలుసుకుంటే నల్లని కంఠం ఎందుకు వచ్చిందండి? శివుడు పూర్తిగా తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. పూర్తిగా తెల్లగా ఉండేవాడికి కంఠంలో నలుపు ఎందుకు వచ్చింది? విషం సేవించడం వల్ల వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మింగితే లోపలున్న లోకాలు దగ్ధమవుతాయని, బయటకి కక్కితే బయట ఉన్న లోకాలు దగ్ధమవుతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అందుకే కొంతమంది సమస్యలను బయటికి చెప్పలేక పడలేక నానాబాధ పడుతుంటే మెంగలేక కక్కలేక ఎడుతున్నాడు అంటారు. నా గిళితం నోద్గీర్యమేవత్వయ అంటారు శంకరాచార్య శివానంద లహరిలో. మెంగలేక అక్కలేక పడుతున్నాడు. కష్టం వచ్చింది, బాధ. అది ఇంట్లో వ్యవహారం, ఎవరికి చెప్పలేడు. ఎవరికైనా చెప్తే నీ కర్మ కొద్దీ జరిగింది అంటారు, చెప్పలేడు. అలాగని చెప్పకుండా లోపల మర్చిపోలేడు. గుడగడి గుండెపోటు వచ్చేస్తుంది. ఎంతకంటే తేలిగ్గా ఎవడో ఇంటికి వచ్చిందా వాడి దగ్గర వాగేయడం మంచిది. అందుకే సాధారణంగా మగవాళ్ళకే ఎక్కువ వస్తుంది గుండెపోటు, ఆడవాళ్ళకి ఎక్కువ రాదు. వాళ్ళు చెప్పేస్తారు గొడవ లేకుండా. ఎవరు దొరకపోతే పని మనిషి దగ్గర చెప్పేస్తారు గొడవ లేకుండా. మా ఆయనే అంటారు, అది కూడా మా ఆయనే అంటుంది. అయిపోయింది, దొందే గొడవ లేదు, ఓ పని అయిపోయింది. ఈ మగాడు ఉన్నాడే చెప్పడు, చెప్తే వీండే అంటారు మీ పెళ్ళం ఇటువంటి దాన్ని. అందుకని చెప్పుకోలేడు, ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపు వల్ల గుండెపోటు వస్తుంది. ఒక రకంగా మనస్సులో సంతోషంలాగే దుఃఖాన్ని కూడా పంచుకోవడం మంచిది. అయితే ఇది ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గానా బజానా కాదు. ఇంకా ఆ భారం తగ్గడానికి ఆత్మీయులు ఉంటారు, తల్లి తండ్రి అత్తమామలు భర్త భార్య, ఎవరో పుత్రులు, లేకపోతే దగ్గర వాళ్ళు, బాగా దగ్గర స్నేహితులు. అది కూడా రహస్యంగా, ఊరికే ఇది ప్రచారం కోసం కాదు. ఇక్కడ ఏం అలా ఉన్నావు అంటే ఏం చెప్తానులే అనేదో అంటే వాళ్ళు ఏదో అడుగుతారు కదా, చెప్పాల్సి కొంచెం తగ్గుతుంది. ఇంక వదిలేయాలి దాన్ని. ఇంకా మళ్ళీ వచ్చిన వాడి దగ్గరలో ఇదే పురాణం చెప్పకూడదు, ఇంక మళ్ళీ పెరిగిపోతుంది అన్నమాట. అది కూడా ఎవరి దగ్గర చెప్పాలి? కాలక్షేపానికి చెప్పకూడదు, దుష్ప్రచారం చేస్తారు, బయటికి వెళ్ళి తీరుస్తారన్న వాళ్ళకి చెప్పాలి. మనకి బాగా దగ్గరవాడు, ఈయన ఉపాయం చెబుతాడు, తీరుస్తాడు అంటే చెప్పచ్చు, కాస్త భారం తగ్గుతుంది. ఆయన ఏదైనా సాయం చేస్తే నిజంగా కష్టమే పోవచ్చు కదా, అవకాశం ఉంది కదా, అలాంటి చోట చెప్పాలి. కనిపించిన వాళ్ళ దగ్గరలా కాదు. ఇంకా
ఎప్పుడు కష్టాలే చెప్పామనుకోండి, ఈ దేశంలో పెద్ద ప్రమాదం ఏంటంటే శనుగొట్టు మొహం ఎప్పుడు కష్టాలే చెబుతాడు. వీడి జీవితంలో సుఖాలు లేవని మన ఇంటికి వచ్చేవాడు కూడా రాడు. వీడి మొహం చూస్తే మనకి కష్టం వస్తుంది అంటాడు. ఈ ధోరణి నుంచి బయటపడాలి. అందుకని చెప్పడం ప్రధానంగా, అది అలాగని చెప్పకుండా ఉండడం కూడా ఇబ్బంది. ఎంతవరకు అవసరమో గ్రహించుకోవాలి. అందుకే శ్రీకంఠుడు ఎందుకయ్యాడు? లోకం కోసం ఆయన త్యాగం చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చింది. జీవితంలోనైనా అంతే. మహత్తరమైన వైభవాన్ని మనం పొందబోతూ ఉంటే ముందు ఒక దుఃఖం వస్తుందమ్మా ఖచ్చితంగా. ఆ వైభవాన్ని మనం పొందడానికి భగవంతుడు మెట్లు వేశాడు. అందుకే ఇది కొంచెం ఇచ్చాడు. ఒరే, నువ్వు ఈ చిన్న దుఃఖానికి తట్టుకోలేనివాడు రేపు అంత సుఖాన్ని ఎలా తట్టుకుంటావురా? ఎందుకని పుండు ఉంటుంది చూడండి, సెగ్గడ్డ, అది పగిలిపోయే ముందు విపరీతంగా సలుపు పెట్టేస్తుంది. ఇంత సలుపు పెడుతుంది ఎందుకంటే పగిలిపోవడానికి. బాగా ఒక్కబోసింది అనుకోండి, ఏమనుకుంటాం మనం? వర్షం కురుస్తుంది అనుకుంటాం. ఖచ్చితంగా వర్షం కురిసే ముందు ఒక్కబోస్తుంది. సెగ్గడ్డ పగిలే ముందు సలుపుతుంది. అలాగే నిప్పు పొయ్యి బాగా పండే ముందు, బాగా మండే ముందు పొగ ఎక్కువ వస్తుంది. ఆ పొగ చూసి కంగారు పడకూడదు. పొగ దుఃఖం, తర్వాత ప్రజ్వలించే అగ్ని మహాసౌఖ్యం. అంతే. సౌఖ్యానికి ముందు దుఃఖం వస్తుంది. ఒక దుఃఖం మన చుట్టుముట్టింది అంటే వెంటనే భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మహాసుఖాన్ని ఏదో నాకు ఇవ్వబోతున్నావయ్యా, నీకు నమస్కారం అని చెప్పాలి ఖచ్చితంగా. అలా దుఃఖాన్ని తట్టుకోగలగాలి. అంతేకాని ఈ చిన్న దుఃఖానికే మనం తట్టుకోలేక నానా బాధపడిపోతే రేపు సుఖం వస్తే అనుభవించేది ఎవరు? నిజంగానే లోకంలో ఇక్కడ ఇన్ని వందల మంది, వేల మంది కనపడుతున్నారు కదా. ఎవరైనా ఎవరి జీవితాల గురించి అయినా ఆలోచించుకోండి. ఒకప్పుడు మనం దుఃఖంగా భావించింది ఇవాళ తలుచుకుంటే ఆ సంఘటనే జరగకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండేదా అనుకునేవి చాలామంది జీవితాల్లో ఉంటాయి. అది జరగబట్టే నేను ఇలా సుఖంగా, అంటే ఆవేళ అది దుఃఖమే అనిపించింది, ఈవేళ పట్టిన వైభవాన్ని బట్టి అది సుఖమే అనిపించింది. అది అంచేత ఏ సంఘటన సుఖము కాదు, దుఃఖము కాదు, రెండిట్లోనే ఉన్నది కమ్ అంటే ఆకాశం, గగనం, శూన్యం, ఏమీ లేదు అక్కడ. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం, ఏం చేరుస్తావో నీ ఇష్టం. ఆయన దాన్ని ఎలా తీసుకున్నాడు అంటే, ఇంతమంది దేవతలు రాక్షసులు అందరూ బాధపడుతూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చిందని, ఆ విషాన్ని నేను స్వీకరించకపోతే ఎవరు స్వీకరిస్తారు? విషం వచ్చింది కదా అని వాళ్ళు మధించడం మానేశారనుకోండి, అమృతం రాదుగా. అందుకే అమృతం ముందు విషం వచ్చింది. ఆ విషయాన్ని ఆయన స్వీకరించి మళ్ళీ చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. భగవంతుడు రూపం ధరించినప్పుడు ఎలా ఉంటుంది అంటే, 14 లోకాలు ఆయన కడుపులోనే ఉన్నప్పటికీ ఒక రూపం ఆయన ధరించాడు కాబట్టి ఆ రూపం ఏ లోకంలో ఉందో ఆ లోకం బయటే ఉండాలి, మిగిలిన 13 లోపల ఉండాలి. అంతే కదా ఖచ్చితంగా. లేదు మొత్తం 14 మాయే ఉండాలి, ఏదో రకంగా ఉండాలి. అందుకే పోతన గారు భాగవతంలో రాస్తాడు, శ్రీకృష్ణుడు చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి దూకాట. అప్పుడు ఏమైంది? ఊరికినాలో అర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల అంటాడు. ఆయన కిందికి దూకేసరికి ఆ బరువుకి లోపల, ఈయన దూకిన బరువుకి లోపల ఉన్న లోకాలన్నీ కదిలిపోయి ఆ లోకాల బరువుకి బయట ఉన్న లోకం కదిలిందట. ఈ పద్యం చదివిన తత్వవేత్త ఎవరికైనా అనుమానం వస్తుంది, లోపల కొన్ని బయట కొన్ని ఉంటాయా? అలా ఉండవే. హెచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు కనిపిస్తున్నది, వినిపిస్తున్నది ఏది ఉందో అదంతా అంతర్బహిష్ట, లోపల బయట కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు ఇక లోపలెక్కడివి బయట ఎక్కడవండి? అంచేత ఖచ్చితంగా శంకరాచార్య చెప్పినట్టుగా బయట కనిపించే జగత్తు మాయా, భగవంతుడు లోపల ఉన్నవే అన్ని జగత్తులు, అదే సత్యం. మనం అందరం భగవంతుడి కడుపులో ఉన్నాం, భయపడాల్సిన పని లేదు. బయట ఉన్నాం, ఆయన ఎవరో వచ్చి మనం రక్షించాలి అనుకోవడం వల్ల భయపడుతున్నాం, కానీ మనమంతా భగవంతుడి గర్భంలోనే ఉన్నాం, ఆయన బిడ్డలమే మనం. కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా భయం ఉంటుందమ్మా? బయటకు వచ్చాక ఉంటుంది, కానీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ భయం ఉండదు. అది భయం అని కూడా వాడికి తెలవదు, తల్లి చూసుకుంటుంది మొత్తం అంతా. ఇక బయటకు వచ్చాడు అంటే వాడు ఏడిస్తే కానీ తల్లి కూడా రాదు. లోపల ఏడవలసిన పనే లేదు, కడుపులో బిడ్డ ఏడుస్తాడా? అది తెలుస్తుందా ఆవిడకి? ఏమిటి ఏడవకుండానే మరి పాలు కావాలా, ఏ ఆహారం కావాలి, ఎటువైపు ఒత్తిగిలి పడుకోవాలి, వాడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ మందులు వాడాలి అన్నీ తల్లి చూస్తుందా లేదా? అలాగా కడుపులో ఉన్న బిడ్డ సౌఖ్యాన్ని చూసినట్టే లోపల ఉన్న లోకాల సౌఖ్యం చూడాలి. అలాగని శివుడు రూపం ధరించాడు కాబట్టి బయట ఒక లోకం కనబడుతోంది ఆయన రూపంతో సహా, ఈ లోకాన్ని కాపాడాలి. అందుకని ఆయనకి బయటకి కక్కకుండా లోపలికి మింగకుండా ఆ విషయాన్ని ఇక్కడ ధరించడం వల్ల అక్కడ నల్లటి మచ్చ ఏర్పడింది. అందుకని శ్రీకంఠ లోకేశ, లోకాలన్నిటికీ ఈశ్వరుడు ఆయనే. అందుకే లోకంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఏది కావాలన్నా ఆయన్నే అడగాలి. మనం అమాయకత్వం కొద్దీ వారిని వీరిని యాచిస్తూ ఉంటాం, ఆపద వచ్చినా వారిని వీరిని యాచిస్తాం కాపాడమని. వీళ్ళందరూ
వీళ్ళందరూ మనల్ని కాపాడుతారో లేదో తెలియదు, అలాగే మన కోరికలు వీళ్ళ వల్ల తీరతాయో లేదో తెలియదు. కానీ గుళ్ళోకి వెళ్ళి భగవంతుడి ముందు, వేణుగోపాలస్వామి ముందు కానీ, పరమశివుడి ముందు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కానీ మీరు నిలబడి, పరమేశ్వర నీవే తప్ప నితఃపరం వెరుగ మన్నింపన్ గదే దీనునిన్, నువ్వు తప్ప నాకెవరూ తెలియదు, నిన్నే నేను శరణ వేడుతున్నాను అని మీరు భగవంతుడిని ఆ కోరిక కోరితే, ఆ ఆపద తీర్చమని అడిగితే 24 గంటల్లో దానికి సమాధానం దొరుకుతుంది. సందేహమే లేదు, సందేహమే లేదు. అందుకే లోకేశ, శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి, లోక ఉద్భవ స్థాన సంహారకారి. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు 3 రూపాలు ఉంటాయి కానీ హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీతు అని వేదంలో చెప్పినట్టుగా ఉన్నది ఒకే పరమాత్మ. ఆయన 3 పనులు చేయడం కోసం 3 రూపాలు ధరించాడు. ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివు, ఒక రుద్రుడు. అందుకే లోక ఉద్భవ, లోకాన పుట్టడానికి, స్థాన నిలబడ్డానికి, సంహార మళ్ళీ సంహారం అయిపోవడానికి కూడా నువ్వే కారణం. ఉద్భవం అంటే పుట్టడం అందరికీ తెలుసు, స్థానం అంటే ఉండడం అందరికీ తెలుసు, సంహారం అంటే మనకు లోకంలో బాగా వాడుకలో ఉండటం. సంహారం అంటే చంపేయడం కాదు. శివుడు లోకాలను చంపడు, చాలా పొరపాటు మాట. నాశనం చెయ్యడు, లోక నాశకుడు అనలేదు, లోకాల్ని లయం చేస్తాడు అన్నాడు. లయం చేయడం అంటే ఏమిటో తెలుసా? కాఫీలో పంచదార వేశారు, పంచదార నాశనమైందా లీనమైందా? ఇది అర్థమైతే శివుడు అర్థమవుతాడు. కాఫీలో పంచదార వేశారు, చెంచా పెట్టి ఇలా తిప్పారు, అవునా? పంచదార నాశనమైందా లయమైందా? లయమైంది, లీనమైంది. కాబట్టే పంచదార వెయ్యకముందు కాఫీ రుచి వేరు, వేశాక రుచి వేరు. శివుడు లోకాలని పరమాత్మలో లీనం చేస్తాడు, నాశనం చేయడు ఎప్పుడు కూడా. లీనం చేయడం అంటే కలిపేయడం. అవి ఎలా కలిసిపోతాయంటే పాలల్లో పంచదార కలిసినట్టే. బియ్యంలో పంచదార కలవదు కదా, నూనెలో పంచదార కలవదు కదా, కానీ పాలల్లో కలుస్తుంది, నీళ్లల్లో కలుస్తుంది, కరిగిపోతుంది. అంచేత లోకం కూడా పంచదార బయటకు వచ్చినట్టే వచ్చిన ఒక పదార్థం, అది మళ్ళీ తిరిగి కలిసిపోతుంది. అంచేత శివుడు సంహారం చేస్తాడు అంటే కలిపేస్తాడు అంటే. సంహారానికి ఇంకో అర్థం ఉంది. వీణీ సంహారం అని సంస్కృతంలో నాటకం ఉంది, భట్టనారాయణుడు రచించినటువంటిది. వేణీ సంహారం అంటే అది భీముడు కథానాయకుడు. అందులో దుశ్శాసనుడిని సంహరించి ఆయన నెత్తురు ఇలా చేతులకు పావుకుని ఆ నెత్తురు చేతులతో వెళ్ళి ద్రౌపదీదేవి జుట్టు ముడి వేస్తాడు. ముడి వేయడం అంటే సంహారం అంటే ముడి వేయడం. అంచేది వేణీ సంహారం అంటే జుట్టు ముడి వేయడం. లోకాలను కూడా శివుడు సంహారం చేస్తాడు అంటే ముడి వేస్తాడు. ముడి వేయడం అంటే జుట్టు విరబోసుకొని కూర్చుంటారు ఆడవాళ్ళు, తలంటూ స్నానం చేయగానే కూర్చుంటారు, కాస్త ఏదో చిక్కు తీసుకోవాలంటారు, కొంచెం ఎండలో కూర్చుంటారు, మగాళ్ళు ఓపిక పట్టారు, ఓ సెల్ఫీ తీసుకోవాలి. అంతేగాని ఆలస్యం చేస్తున్నావు అన్నది అస్తమానం కూర్చుంటారు ఏంటి అక్కడ. ఇది విరబోసుకున్నారు. మళ్ళీ తర్వాత కాసేపటికి ఏం చేస్తారు, ఇప్పుడు జడేసే ఓపిక లేదు అని కొంచెం ఇలా అని ఓ రెబ్బను చుట్టేస్తారు, ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం కాస్త సావకాశంగా కూర్చుని ఏ ఉయ్యాల బల్ల మీద కూర్చుని నెమ్మదిగా ఈ జడ ముందుకు వేసుకుని ఇలా 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 వేస్తారు. ఇదంతా మీకు ఎలా తెలుసు అనుకోండి, వేసుకుంటుంటే చూశా. అప్పుడు నాకు అర్థమైంది శివుడు లోకాలన్నీ ఏం చేస్తాడు. జడముడి అర్థమైతే అది అర్థమవుతుంది. విరబోసినప్పుడు ఇంత విరబోసిన జుట్టులో దెయ్యంలా ఉందండి మనిషి. అందంగా కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. అది విరబోసాం కదా, అంత జుట్టు దగ్గరికి వచ్చేసింది. ఓ రిబ్బన్ పెట్టగానే ఏదో ఒక ఊరికే ఓ తోకలా అయిపోయింది, అది ఓ ఆదిశేషుడిలాగా. కాస్త మళ్ళీ అందంగా 3 పాయల కింద విడదీసి జడైనా చాలా అందంగా వచ్చింది. అందులో చివర చిన్నపిల్ల అయితే జడ గంటలు కట్టినా, పెద్దవాళ్ళు అయితే మరి కొప్పు ఏది పెట్టినా అందంగా ఉంది. పైగా ఆ జడ పై భాగంలో పువ్వులు పెడితే సాక్షాత్ గౌరీదేవిలో ఉంది. జుట్టుకి ఎంత అందం కలిగిస్తుందమ్మా అలంకారం, జుట్టుకి అంత అందం కలిగిస్తుంది. ఆ అలంకారం ఉండాలంటే జుట్టు ఉండాలి. జుట్టు లేనివాడికి అలంకారం ఎక్కడ నుంచి వస్తుంది? ఈ ముడి వేయడం చూడండి, ఇంత విరబోసిన జుట్టుని 3 పాయల కింద విడదీశారు. ఇలా 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 అని ముడి వేస్తే ఒక్కటేలా ఉందా లేదా? సరిగ్గా పంచభూతాత్మకం ఈ సృష్టి. తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయః ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉపనిషత్తుల్లో ఉంటుంది వేదాంతంలో. పరమాత్మ పదార్థం నుంచి నిరాకార నిర్లేప నిర్మల నిత్యమైన పదార్థం నుంచి ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఏర్పడింది అనడానికి లేదు, ఆకాశానికి రూపం లేదు. ఖాళీ ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఆకాశంలో ఓ చలనం కలిగింది, ఆ చలించిందే వాయువు. ఆ వాయువు ఇలా చలించి 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 సంకోచ వ్యాకోచాల కారణంగా వేడెక్కింది. ఆ వేడెక్కడమే అగ్ని.
ఆ అగ్ని చల్లబడి మంచుగడ్డ నీరుగా మారింది, అగ్నే రాపక, అప్పుడు నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిబడి మంచుగడ్డగా మారింది, క్రమంగా మట్టిగడ్డగా మారింది, అదే భూమి. ఇది మొత్తం సైన్సా కాదా? వేదంలో ఉన్నదంతా విజ్ఞాన శాస్త్రం. మనం ఇవాళ దాన్ని నేర్పడం మానేసి విదేశీయులు చెప్పిన దాన్ని ఏదో పట్టుకుని పుస్తకాల్లో పెట్టి నేర్పితే వీళ్ళందరూ అక్కడ డూబుడ్స్కీ, బొట్టోస్కీ, ఐన్స్టీన్, గోల్డ్ స్టీన్, స్టెయిన్లెస్ స్టీల్ ఏవో పేర్లన్నీ మన వాళ్ళు చదువుతుంటే భారతీయులకి ఏమీ రాదు, విదేశీయులకే వచ్చుననే అజ్ఞానంలో